నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పిల్లల వార్డులో ఘోరం జరిగింది. 11 మంది నవజాత శిశువులు సజీవ దహనం కాగా 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. కేటీఆర్ను ప్రజల నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అరెస్టు చేస్తే తెలంగాణ భగ్గుమంటుందని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. నడిచి వెళ్తున్న 2 బీహారీ కూలీలను కారు ఢీకొట్టడంతో చనిపోయారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పండుగ జరుపుకున్నారు. పలు ఆలయాల్లో దీపోత్సవం, జ్వాలాతోరణం వైభవంగా నిర్వహించారు. భక్తుల దర్శనం కోసం శబరిమల ఆలయం తలుపులు తెరిచారు. తొలి రోజు వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాతో చివరి టీ20లో తిలక్ వర్మ, సంజు శాంసన్ సెంచరీలతో చెలరేగారు. 3-1 తేడాతో టీమిండియా సిరీస్ సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్తో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 22 మంది నవజాత శిశువులను హాస్పిటల్ సిబ్బంది రక్షించారు. ప్రమాద సమయంలో ఎన్ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు ఉన్నట్లు తెలిపారు సూపరింటెండెంట్. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయన్నారు. అటు చిన్నారుల మృతితో ఆసుపత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి. ప్రమాద స్థలికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆరోగ్య మంత్రి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్, పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ను ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యమయమైంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో గాలి నాణ్యత పాతాళానికి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 370 మార్కును దాటి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. కాలుష్య తీవ్రతతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో గాలి పీల్చడం అంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని తెలిపింది చికాగో యూనివర్సిటీ. కాలుష్యం కాటుకు ఢిల్లీ ప్రజల ఆయుష్ ఏకంగా 8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. ఢిల్లీ గాలితో లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది.
ఇటు గ్యాస్ ఛాంబర్లా మారిన నగరంలో కాలుష్య కట్టడికి చర్యలు ప్రారంభించింది ఆప్ సర్కార్. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలన్నింటినీ మూసివేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భవన నిర్మాణ కూల్చివేత పనులను నిలిపివేసింది. రోడ్లపైకి BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాల అనుమతిని నిరాకరించింది. ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వ కార్యాలయాల పనివేళ్లలో మార్పులు చేసింది అతిసి ప్రభుత్వం. MCD పరిధిలోని ఆఫీసులు ఉదయం 8:30 నుండి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు పనిచేయాలని తెలిపింది. ఇక ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేయాలని ఆదేశించింది. నార్త్ ఇండియా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. తాజాగా గుజరాత్, ఢిల్లీ, పంజాబ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగారు NCB అధికారులు. గుజరాత్లోని పోర్బందర్ తీరంలో 3,500 కోట్ల విలువైన 700 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది ఇరానీయులను అరెస్టు చేశారు. ఇటు ఢిల్లీలో 80 కిలోల కొకైన్ను సీజ్ చేశారు. దీని విలువ ఓపెన్ మార్కెట్లో 900 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. మరోవైపు పంజాబ్ సరిహద్దులో 8 కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు అమృత్సర్ పోలీసులు. లగచర్ల ఘటనలో 70 మందిని అరెస్టు చేస్తే మిగతా వారంతా ఏమయ్యారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి కాంగ్రెస్ నాయకులను విడిపించాడని మండిపడ్డారు. రేవంత్ సోదరుడు కొడంగల్కు చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పోరాటం చేసినా ఎవడు పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం RDOలు, పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే, 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు BRS వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. ఈ దాడి మొత్తం BRS వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ BRS వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జైల్లో ఉన్న SC, ST, BC రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులంతా కలిసి 3 గంటల పాటు 3rd డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. వందల మంది పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులు రైతుల ఇళ్లపై దాడులు చేశారని చెప్పారు. ఆడబిడ్డలను, వృద్ధులను, పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇంకా అరాచకమైందంటే 21 మంది మొత్తం SC, ST, BC రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ CI, కొడంగల్ SIలు, వికారాబాద్ SP ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు.
ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పగలగొట్టుకుంటూ, ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి రేవంత్ కుట్రలు చేస్తున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆ భూములన్నీ అన్నదమ్ములకు దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు ఆయన. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల స్థాపన చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది ఇప్పించేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావును సుదీర్ఘకాలం జైల్లో నిర్బంధించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ దాకా పన్నుతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తులు, వస్తున్న లీకులు వెరసి కేటీఆర్ను దీర్ఘకాలం ప్రజల నుంచి దూరం చేయాలన్న పట్టుదలను స్పష్టం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయడం మొదలు మూసి, హైడ్రా దాకా, సుంకసేల నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, అమృత్ స్కీమ్ దాకా ప్రతి అంశంలో కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను నడిపిస్తున్న తీరు, ప్రజలు పార్టీ వైపు ర్యాలీ అవుతున్న వైనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి బలమైన అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ ను సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచే వ్యూహానికి తెరలేపినట్టు తెలుస్తోంది. పద్ధతి ప్రకారం ముందుగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆయనపై ఆరోపణలు చేయడం, అవి నిజమేనని అనుకూల మీడియాతో చెప్పించడం, వాటికి సంబంధించిన నివేదికలు తమ వద్ద ఉన్నాయంటూ ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం అందులో భాగమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. కనీసం అరడజనుకు పైగా అంశాల్లో కేటీఆర్ పేరును ప్రస్తావించడం, దాంట్లో ఏదో జరిగిందని, దానికి ఆయనే బాధ్యుడంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, ధరణిలో అక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు, ఇలా అనేక అంశాల్లో అవినీతి ఆరోపణలు చేస్తూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ మూల్యం చెల్లించుకోక తప్పదని సర్కారు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా త్వరలో పొలిటికల్ బాంబు పేలబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎలు వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ కుట్రకు మరింత ఊతమిస్తున్నాయి. పొంగులేటి వ్యాఖ్యల అనంతరమే ఫార్ములా ఈ రేస్ తెరపైకి వచ్చింది. ఆ వెంటనే ఏసీబీ రంగంలోకి దిగడం, కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ రాయడం శరవేగంగా జరిగిపోయాయి. ఇంతలో లగచర్ల ఘటన ప్రభుత్వానికి చేతికందిన అస్త్రంలా దొరికింది. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం పనిలో పనిగా ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చింది. లగచర్ల ఘటనలో కేసీఆర్ హస్తం ఉందంటూ ఆరోపించింది. దీనిని అడ్డం పెట్టుకుని కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చంటూ ప్రభుత్వ పెద్దల నుంచి లీకుల వెల్లువ మొదలైంది. అయితే ఫార్ములా ఈ రేస్ లో అసలేం జరిగిందో కేటీఆర్ కుల్లంకుల్లా బయటపెట్టిన సంగతే తెలిసిందే.
ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న వైఖరి వెనుక పగడ్బందీ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని లేఖలిచ్చి అనంతరం పరిణామాలు తీవ్ర రూపం దాల్చకుండా చూడాలన్నదే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లగచర్ల ఘటనలో ఎవరు ఉన్నా వదిలేదలేదని సీఎం పేర్కొనడం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు కోసం రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతుందని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం వంటి వాళ్లు కూడా కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అనేక ఆరోపణలను ఇప్పుడు తవ్వుతున్నట్టు తెలిసిందే. పోలీసు విచారణలో ఏవీ తేలకపోవడంతో నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనైనా కేటీఆర్ పేరుండేలా పోలీసులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ను కనీసం 6 నెలల నుంచి ఏడాదైనా జైలులో ఉంచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఒక్కటే కేటీఆర్ గురించి మాట్లాడితే కక్ష సాధింపన్న ప్రచారం జరుగుతుందని, బీజేపీతో కూడా మాట్లాడించాలని రేవంత్ రెడ్డి బృందం భావిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రేవంత్ కు వంతపాడేందుకు తాజాగా చేవళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా చేరారు. అరవింద్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు తప్పదనే వాతావరణాన్ని రూఢీ చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కో అంశంలో ఒక్కో కేసు నమోదు చేస్తూ ఒక కేసులో బెయిల్పై బయటకొస్తే మరో కేసులో జైలుకు పంపేలా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వీరేశం వంటి వారు కేటీఆర్ పై వేర్వేరు అంశాల్లో ఆరోపణలకు దిగుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. తిలక్ వర్మ, సంజు శాంసన్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి 282 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయ్యారు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. సెంచరీలతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. జోహనెస్బర్గ్ లో ఆసక్తికర ఆఖరి సమరానికి వేళైంది. 4 మ్యాచ్ల టీ20 సిరీస్ పై కన్నేసిన టీమిండియా చివరి గేమ్లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. 2-1 ఆధిక్యంతో ఉన్న భారత్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సొంత గడ్డపై సిరీస్ చేజారనివ్వొద్దని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. అలాగే ఈ జట్టు బంతితోనూ పుంజుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సూర్య బృందం ఆఖరి పోరులో ఎలా ఆడుతుందో చూడాల్సిందే.